హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ట్రావెల్ తెలుగు. ఫ్రెండ్స్, ఎవ్రీ సండే మన ఛానల్లో Q&A జరుగుతుంది. సో లాస్ట్ వీక్ నుంచి ఇప్పటిదాకా చాలా కామెంట్స్ అయితే వచ్చినాయి. వాటిలో నేను కొన్ని కామెంట్స్ పిక్ చేసి ఈ వీడియో అనేది చేస్తున్నాను. సో మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ కామెంట్ చూసుకున్నట్లయితే, BS6 ఇంజిన్స్లో ఫ్యూయల్ ఫుల్గా డ్రైన్ అయితే డిసడ్వాంటేజెస్ ఏంటి బ్రో? దీనికి పెద్దగా డిసడ్వాంటేజెస్ అయితే ఏమీ ఉండవు. సో ఇది మీరు ఎక్కువ రిపీట్ చేస్తే మాత్రం మీకు ఫ్యూయల్ ఇంజెక్టర్ అయితే ఉండిద్ది కాబట్టి అది పాడైపోయే అవకాశం అయితే ఉంది. మ్యాక్సిమం లో ఫ్యూయల్ వార్నింగ్ వస్తే మాత్రం మీరు ఫ్యూయల్ అయితే ఫిల్ చేయించుకోండి. పద్దాకలో లో ఫ్యూయల్ వార్నింగ్ అయితే రానికుండా చూసుకోండి. నెక్స్ట్ కామెంట్ చూసుకున్నట్లయితే, బ్రో రాయల్ ఎన్ఫీల్డ్ GT బెటరా, KTM RC 390 బెటరా? ప్లీజ్ చెప్పండి బ్రో. ఫ్రెండ్స్, రెండు బెస్ట్ అనే చెప్పాలి. రాయల్ ఎన్ఫీల్డ్లో మీకు 2 పిస్టన్స్తో లభిస్తుంది ఇంజిన్ అనేది. ఇందులో సింగిల్ పిస్టన్ అయితే ఉండిద్ది RCలో. సో 2 బెస్టే, కాకపోతే అందులో మీకు 650cc లభిస్తుంది GT. సో మీరు లాంగ్ రైడ్ వెళ్ళాలంటే అది బాగా హెల్ప్ఫుల్ అవుతుంది. సో నేనైతే GT బెస్ట్ అని చెప్తాను, కానీ RC 390 వేస్ట్ అని అయితే చెప్పట్లేదు. 2 కూడా బెస్టే. నెక్స్ట్ కామెంట్ చూసుకున్నట్లయితే, బ్రో MT15కి R15 చైన్స్ పాకెట్స్ వేయించుకోవచ్చా బ్రో? ప్లీజ్ రిప్లై. చాలా టైమ్స్ అడిగాను. సో 2 కూడా మనకి సేమ్ అనే చెప్పాలి, కాకపోతే R15లో మీకు టీత్ అనేది కొంచెం ఎక్కువ అయితే ఉంటాయి. ఒక రకంగా చూసుకుంటే ఇది మాడిఫికేషన్ అని చెప్పుకోవచ్చు. సో దానికి సంబంధించి మనం దీనికి వేయించుకోవచ్చా అంటే, సో మీరు మాడిఫికేషన్ అయితే ఎలా అయినా చేయించుకోవచ్చు. ఇన్ కేస్ సెట్ అయితే మీరు మార్చుకోవచ్చు అండి. సో ఒకసారి మీరు మెకానిక్ షాప్ దగ్గరికి వెళ్ళండి, లేదంటే షోరూమ్కి అయితే వెళ్ళండి. సో మీకు సెట్ అయితే వాళ్ళు మారుస్తారు. నెక్స్ట్ కామెంట్ చూసుకున్నట్లయితే, బ్రో RC 390 కొనాలా, అడ్వెంచర్ 390 కొనాలా? ప్లీజ్ చెప్పండి బ్రో. సో ఖచ్చితంగా మీకు 390 బెస్ట్ అని చెప్పాలి. ఎందుకంటే మీరు అది ఆఫ్ రోడింగ్కి అయితే యూజ్ చేయొచ్చు, తర్వాత మీరు బై రోడ్ కూడా యూజ్ చేయొచ్చు. సో ఆఫ్ రోడింగ్ ఎక్కువ చేసే వాళ్ళైతే 390 అడ్వెంచర్ అయితే తీసుకోండి, లేకపోతే మీకు RC 390 కూడా బాగానే ఉండిద్ది. 2 కూడా బెస్టే, 2 కూడా 390cc లభిస్తున్నాయి. కాకపోతే అడ్వెంచర్లో మీకు సస్పెన్షన్ అనేది కొంచెం లాంగ్ అయితే ఉండిద్ది. సో అడ్వెంచర్ చేయడానికి బాగా యూజ్ అయ్యిద్ది. మీ దగ్గర 3,50,000 పైనే ఉన్నట్లయితే మీరు అడ్వెంచర్ 390 తీసుకోవడం బెస్ట్ అని చెప్తాను. నెక్స్ట్ కామెంట్ చూసుకున్నట్లయితే, బ్రో 220F బైక్కి ఇన్స్టెంట్ పికప్ ఉండిద్దా? అది కొనడానికి వాల్యూ ఫర్ మనీయే కాదా? సో ఖచ్చితంగా వాల్యూ ఫర్ మనీ అనేది చెప్పాలి. మనకి పల్సర్ సెగ్మెంట్లో 220cc టాప్లో అయితే ఉండిద్ది పల్సర్ 220 అనేది. సో మీకు మైలేజ్ కూడా దగ్గరగా 35 కిలోమీటర్స్ దాకా అయితే ఇస్తుంది. సో వాల్యూ ఫర్ మనీయే, కాకపోతే మీకు Yamaha R15 వర్షన్ 3 కూడా ఉంది. సో 2 చూస్తానికి స్టైలిష్ లుక్లో అయితే ఉంటాయి. R15లో మనకి LED లైట్స్ కూడా ఉంటాయి. R15లో మనకి 155cc ఇంజిన్ లభిస్తుంది, అందులో 220cc ఇంజిన్ లభిస్తుంది. సో రెండింటితో కంపేర్ చేసుకున్నట్లయితే మనకి లాంగ్ రైడ్ వెళ్ళాలంటే మనకి ఎక్కువ CC ఇంజిన్ ఉంటే బెస్ట్ అని చెప్తాను నేను. సో ఆ రకంగా చూసుకున్నట్లయితే మనకి పల్సర్ 220 బెస్ట్. సో ఇన్స్టెంట్ పికప్ కూడా మీకు ఉండిద్ది. R15 కూడా మీరు కన్సిడర్ చేయొచ్చు. పల్సర్ 220 తీసుకోవాలనుకుంటే మీరు ఖచ్చితంగా తీసుకోండి, వాల్యూ ఫర్ మనీయే. నెక్స్ట్ కామెంట్ చూసుకున్నట్లయితే, బ్రో డ్యూక్ 390కి బెనాలీ 600 సైలెన్సర్ పెడితే మైలేజ్ దారుణంగా తగ్గుతుందా? చెప్పండి బ్రో. ఖచ్చితంగా మీకు మైలేజ్ అయితే తగ్గుతుంది బ్రో, ఎందుకంటే ఆఫ్టర్ మార్కెటింగ్ సైలెన్సర్స్ అనేది మీరు పెట్టిస్తే మైలేజ్ అయితే ఖచ్చితంగా డ్రాప్ అయితే అవుతుంది. సో మీకు సౌండ్ అనేది ఎక్కువ కావాలనుకుంటే మీరు ఆఫ్టర్ మార్కెట్ సైలెన్సర్స్ అయితే పెట్టించుకోవచ్చు, కానీ మైలేజ్ గురించి అయితే మీరు ఆలోచించకూడదు. నెక్స్ట్ కామెంట్ చూసుకున్నట్లయితే, బ్రో పల్సర్ డ్యూయల్ డిస్క్ లేదా అపాచీ 164V దీంట్లో బెస్ట్ బైక్ చెప్పండి 4 to 5 years యూజ్ చేయడానికి, అండ్ మైలేజ్ ఎంత వస్తుందో చెప్పండి రెండిట్లో ప్లీజ్. సో 2 మనకి బెస్ట్ అనే చెప్తాను నేను, ఎందుకంటే మనకి అపాచీలో ఆయిల్ కూల్డ్ ఇంజిన్ లభిస్తుంది, ఇందులో మనకి పల్సర్లో ఎయిర్ కూల్డ్ ఇంజిన్ అయితే లభిస్తుంది. సో ఎయిర్ కూల్డ్ కన్నా మనకి ఆయిల్ కూల్డ్ ఇంజిన్ బెస్ట్ కాబట్టి సో మీకు అపాచీ 160 బెస్ట్. కాకపోతే పల్సర్ 150 కన్నా అపాచీలోనే మీకు కొద్దిగా పవర్ అండ్ టార్క్ అనేది ఎక్కువ ఉండిద్ది. ఇన్స్టెంట్ పికప్ కూడా మీకు అపాచీలోనే ఎక్కువ ఉండిద్ది. సో ఒక రకంగా చూసుకున్నట్లయితే మీకు అపాచీ బెస్ట్ ఇది పల్సర్తో పోలిస్తే. కాకపోతే మీకు మెయింటెనెన్స్ విషయానికి వస్తే మీకు పల్సర్లోనే కొంచెం తక్కువ అయితే ఉండిద్ది. మైలేజ్ కూడా మీకు పల్సర్లోనే కొద్దిగా ఎక్కువ వస్తుంది. అలాగే మీకు రీసేల్ చూసుకున్నా సరే మీకు పల్సర్లోనే ఎక్కువ ఉండిద్ది. కాకపోతే నేను పల్సర్ 150 అయితే సజెస్ట్ చేస్తాను, ఎందుకంటే మనకి మైలేజ్ కూడా అడిగారు కాబట్టి మీరు మైలేజ్ ఎక్కువ వస్తుంది, ప్లస్ మీకు మెయింటెనెన్స్ కొంచెం తక్కువ అయితే ఉండిద్ది ఎయిర్ కూల్డ్ ఇంజిన్ కాబట్టి. నెక్స్ట్ కామెంట్ చూసుకున్నట్లయితే, బ్రో RC 200 2015 మోడల్ 40,000 కిలోమీటర్స్ తిరిగింది, ఎంతకు తీసుకోవచ్చు బ్రో? సో సెకండ్ హ్యాండ్ బైక్స్ ఎంతకు తీసుకోవచ్చు అనే దాని గురించి మాట్లాడుకున్నట్టయితే నాకు ఎగ్జాక్ట్గా తెలియదు బ్రో, ఎందుకంటే సెకండ్ హ్యాండ్ బైక్స్ నేను అంతగా ఎంకరేజ్ చేయను. KTM బైక్స్ కాబట్టి చాలా దారుణంగా అయితే యూజ్ చేస్తారు, స్టంట్స్ కోసం ఎక్కువగా యూజ్ చేస్తారు. సో అది 40,000 కిలోమీటర్స్ తిరిగింది అంటున్నారు కాబట్టి సో మరి దాని కండిషన్ ఎలా ఉందో నాకైతే తెలియదు. సో మ్యాక్సిమం మీరు 80,000 రూపీస్ లోపే అయితే మీరు పెట్టి తీసుకోవచ్చు. సో నేనైతే ఇది మీకు సజెస్ట్ చేయను. 40,000 కిలోమీటర్స్ తిరిగింది కాబట్టి ఇంకా మనం దాన్ని వేసుకొని ఇంకేం తిరుగుతాం బ్రో, చెప్పండి. నెక్స్ట్ కామెంట్ చూసుకున్నట్లయితే, బ్రో పల్సర్ 150 ట్విన్ డిస్క్ టైర్ని పల్సర్ 150 సింగిల్ డిస్క్కి వేయించుకోవచ్చా బ్రో, ఏమైనా ప్రాబ్లం ఉండిద్దా? సో ఇది మీకు 2 కూడా బాడీ సేమ్ అయితే వస్తుంది. సో పల్సర్ 150 ట్విన్ డిస్క్లో మీకు బ్యాక్ సైడ్న వీల్ అనేది కొంచెం వైడ్ అయితే ఉండిద్ది కాబట్టి ఆ వీల్ దీనికి వేయించుకోవచ్చా లేదా అని చెప్పేసి అడుగుతున్నారు. సో ఇది మాడిఫికేషన్ లాగా మీరు వేయించుకోవచ్చు, కాకపోతే మైలేజ్ అయితే తగ్గిద్ది. సో అది మీరు దృష్టిలో పెట్టేసుకొని మాడిఫికేషన్ అయితే చేయించుకోండి. నెక్స్ట్ కామెంట్ చూసుకున్నట్లయితే, అన్న MT15 కొనొచ్చా లేదా ఆ సెగ్మెంట్లో వేరే వెహికల్
ఉందా ప్లీజ్ చెప్పండి బ్రో, కన్ఫ్యూజన్గా ఉంది. సో మీకు 155cc పవర్ అండ్ టార్క్ అనేది ఎక్కువ జనరేట్ చేయాలంటే ప్రజెంట్ మనకి యమహా MT-15 కానీ R15 వర్షన్ 3 కానీ ఈ రెండు వెహికల్స్ మాత్రమే ఉన్నాయి. సో బెస్ట్ అని చెప్తాను. యమహా వెహికల్స్ అయితే మనకి చాలా బాగుంటాయి. సో ఎక్కువ రోజులు మనం యూజ్ చేసుకోవచ్చు. ఖచ్చితంగా మీరు యమహా MT-15 అయితే తీసుకోండి. నెకిడ్లో పోటీ లుక్లో కావాలనుకుంటే R15 వర్షన్ 3 అయితే తీసుకోండి. రెండు కూడా బెస్టే. నెక్స్ట్ కామెంట్ చూసుకున్నట్లయితే, అన్న చాలా టైమ్స్ కామెంట్ చేశా, ఈసారి పిక్ చేయన్న RS200 రివ్యూ చేయి బ్రో. ఖచ్చితంగా నేను RS200 గురించి చేస్తాను బ్రో, ఎందుకంటే మేము ఉండే ఏరియాలో బజాజ్ షోరూంలో మనకి RS200 అయితే లేదు. సో కరోనా వైరస్ వల్ల కొన్ని షోరూమ్స్ అయితే కూడా క్లోజ్ చేసి ఉన్నాయి, ఓపెన్ అయితే చేయట్లేదు. ఖచ్చితంగా నేను RS200 NS200 గురించి కూడా చేస్తాను. నెక్స్ట్ కామెంట్ చూసుకున్నట్లయితే, డ్యూక్ 200 వర్సెస్ పల్సర్ NS200 వర్సెస్ పల్సర్ 220F మంచి పెర్ఫార్మెన్స్ అండ్ మైలేజ్ కావాలన్నా, అండ్ ఆ బైక్స్ ఎంత మైలేజ్ వస్తున్నాయో చెప్పన్నా ప్లీజ్ పిక్ మై కామెంట్. డ్యూక్ 200 NS200తో పోలిస్తే పెర్ఫార్మెన్స్ వైజ్గా పల్సర్ 220F అనేది కొంచెం తక్కువ అయితే ఉండిద్ది. మీకు మంచి పెర్ఫార్మెన్స్ ఉండాలనుకుంటే డ్యూక్ 200 NS200 అయితే తీసుకోండి. రెండు కూడా మనకి 50,000 రూపీస్ డిఫరెన్సెస్ అయితే ఉండిద్ది. మీ బడ్జెట్ని బట్టి రెండిట్లో మీరు ఒకటైతే చూస్ చేసుకోండి. పెర్ఫార్మెన్స్ వైజ్గా అయితే NS200 డ్యూక్ 200 రెండు బెస్టే పల్సర్ 220తో పోలిస్తే. ఇంకా మైలేజ్ విషయానికి వస్తే నేను ఎగ్జాక్ట్గా మైలేజ్ అయితే చెప్పట్లేదు. సో మూడు వెహికల్స్ కూడా మనకి 35 కిలోమీటర్స్ లోపు అయితే ఇస్తాయి. సో పల్సర్ 220F అయితే కొంచెం మైలేజ్ అయితే ఎక్కువ ఇవ్వచ్చు NS200కి డ్యూక్ 200తో పోలిస్తే. నేనైతే డ్యూక్ 200 ప్రిఫర్ చేస్తాను. సో అందులో మీకు USD సస్పెన్షన్, ఫుల్ డిజిటల్ కన్సోల్, వైడ్ టైర్స్, DYC ఇంజిన్తో లభిస్తుంది కాబట్టి సో డ్యూక్ 200 అయితే బెస్ట్. NS200 కూడా బెస్టే, మీకు అందులో అనలాగ్ అండ్ డిజిటల్ కన్సోల్తో లభిస్తుంది. 24.5 PS పవర్ అయితే ఉండిద్ది. లిక్విడ్ కూల్ ఇంజిన్తో లభిస్తుంది. SYC ఇంజిన్ అయితే ఉండిద్ది అందులో. సో NS200 కూడా బెస్టే. ప్రైస్ టు పెర్ఫార్మెన్స్ చూసుకున్నట్లయితే NS200 బెస్ట్ అని చెప్తాను. సో డ్యూక్ 200 అయితే మీకు ఫుల్లీ ప్యాకేజ్డ్ వెహికల్. సో మూడు బెస్టే, మీ దగ్గర ఉన్న బడ్జెట్ని బట్టి చూస్ చేసుకోండి. మీకు మెయిన్ ప్రియారిటీ పికప్ ఉండాలి, మంచి పెర్ఫార్మెన్స్ ఉండాలనుకుంటే NS200 అయితే తీసుకోండి. 1.5లో కొంచెం మనీ యాడ్ చేసుకున్నట్లయితే డ్యూక్ 200 అయితే వస్తుంది. సో మైలేజ్ కావాలనుకుంటే ఒక రకంగా చూసుకుంటే పల్సర్ 220F బెస్ట్. నెక్స్ట్ కామెంట్ చూసుకున్నట్లయితే, బ్రో ప్లీజ్ పిక్ మై క్వశ్చన్, ఐ వాంట్ టు బై న్యూ స్పోర్ట్స్ బైక్ ఫర్ లాంగ్ డ్రైవ్, సజెస్ట్ బ్రో ప్లీజ్ R15 వర్షన్ 3 RS200. R15 వర్షన్ 3 RS200 రెండు కూడా బెస్ట్ అనే చెప్పాలి. మీకు పవర్ అండ్ టార్క్ అనేది ఎక్కువ కావాలనుకుంటే RS200 అయితే చూస్ చేసుకోండి. మైలేజ్ కోసం కావాలనుకుంటే మీకు R15 వర్షన్ 3 అయితే బాగుంటుంది అని చెప్తాను. సో మీరు లాంగ్ రైడ్ వెళ్ళాలనుకుంటున్నారు కాబట్టి మీకు పవర్ అండ్ టార్క్ అనేది ఎక్కువ ఉంటేనే బెస్ట్. సో ఆ రకంగా చూసుకున్నట్లయితే మీకు RS200 బెస్ట్ అని చెప్తాను. కాకపోతే మీరు లాంగ్ రైడ్కి వెళ్తున్నారు కాబట్టి మైలేజ్ కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలనుకుంటే R15 వర్షన్ 3 కూడా మీరు తీసుకోవచ్చు. సో ఒకసారి రెండింటిని టెస్ట్ రైడ్ అయితే చేయండి. నేను టెస్ట్ రైడ్ ఎందుకు చేయమని చెప్తున్నానంటే, చాలా మందికి కంఫర్ట్ అయితే ఉండదు. సో ఒక వెహికల్లో ఉన్న కంఫర్ట్ ఇంకో వెహికల్ అయితే ఉండదు. సో రెండు వెహికల్స్ గురించి మీరు అడిగారు కాబట్టి రెండింటిని టెస్ట్ రైడ్ అయితే చేయండి. సో మీకు ఏది కంఫర్ట్ ఉంది, ఏది ఎక్కువ పికప్ అయితే ఉంది, సో నేను లాంగ్ రైడ్ వెళ్తున్నాను కాబట్టి సో నాకు ఈ వెహికల్ అయితే బాగుండిద్దని నాకు అనిపిస్తుంది అని చెప్పి మీకు అనిపిస్తే ఆ వెహికల్ అయితే మీరు చూస్ చేసుకుని నేను చెప్పానని కాదు. నెక్స్ట్ కామెంట్ చూసుకున్నట్లయితే, అన్న పల్సర్ 150 డ్యూయల్ డిస్క్ అండ్ పల్సర్ 220 డిజైన్ మొత్తం ఒకటే, రెండు ఇంజిన్స్ స్వైప్ చేస్తే ఏమైనా ప్రాబ్లం ఉండిద్దా బ్రో? ఒక రకంగా చెప్పాలంటే ఇది మోడిఫికేషన్ అని చెప్పాలి. పల్సర్ 150 ఇంజిన్ తీసేసి సో మీకు 220 ఇంజిన్ తీసుకొచ్చి పల్సర్ 150లో పెట్టాలనుకుంటే పెట్టచ్చు. సో మోడిఫికేషన్ చేయించుకుంటే మనకు అది సాధ్యం అవుతుంది. కాకపోతే ప్రాబ్లం అనేది మనం చెప్పలేం బ్రో, అది కరెక్ట్గా సెట్ అవ్వచ్చు, సెట్ అవ్వకపోవచ్చు. ఎందుకంటే మనకి క్యూబిక్ కెపాసిటీ అనేది ఎక్కువ ఉంటుంది పల్సర్ 220లో. సో రెండు డిజైన్ ఒకటే అయినప్పటికీ మనకి ఇంజిన్స్ దగ్గర మార్పు అయితే ఉంది. ఇంజిన్ని బట్టి మనకి ఫ్రేమ్ అయితే డిజైన్ చేస్తారు. స్పీడ్ వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా మీకు ఏదైనా ప్రాబ్లం అయితే వచ్చే అవకాశం అయితే ఉంది. నెక్స్ట్ కామెంట్ చూసుకున్నట్లయితే, హిమాలయన్ అండ్ డామినర్ 400 విచ్ ఈస్ బెస్ట్ ఫర్ లాంగ్ రైడ్స్. ఖచ్చితంగా డామినర్ 400 బెస్ట్ అని చెప్తాను. ఎందుకంటే మీకు అది బై రోడ్ అయితే వెళ్ళచ్చు, ఆఫ్ రోడింగ్కి కొంతవరకు అయితే యూజ్ చేయొచ్చు. 400cc లభిస్తుంది. సో మనకి వైట్ టైర్స్ అయితే ఉంటాయి. సో మీరు హెవీ ఆఫ్ రోడర్ అయితే మాత్రం హిమాలయన్ అయితే తీసుకోండి. అచ్చంగా లెగిసిన దగ్గర నుంచి నేను ఆఫ్ రోడింగ్కే వెళ్తాను, నాకు ఆఫ్ రోడింగ్ అంటే ఇష్టము, స్టంట్స్ అయితే నేను ఎక్కువ చేస్తాను అనుకుంటే మీరు హిమాలయన్ అయితే తీసుకోవచ్చు. హిమాలయన్ 400cc లభిస్తుంది, ఎయిర్ కూల్డ్ ఇంజిన్ అది మనకి. సో మీరు అదైతే తీసుకోవచ్చు. లేదు నేను ఎక్కువగా ఆఫ్ రోడింగ్ అయితే చేయను, బై రోడ్ అయితే నేను లాంగ్ రైడ్ అయితే వెళ్తాను, సో అప్పుడప్పుడు నేను చిన్న చిన్న ఆఫ్ రోడింగ్ అయితే చేస్తాను అనుకుంటే మీరు డామినర్ 400 కూడా తీసుకోవచ్చు. రెండు కూడా బెస్టే. నెక్స్ట్ కామెంట్ చూసుకున్నట్లయితే, హాయ్ బ్రో నా పేరు అశోక్, NS200 డ్యూక్ 200 MT-15 విచ్ నెకిడ్ బైక్ ఈజ్ బెస్ట్, RC200 RS200 R15 విచ్ స్పోర్ట్స్ బైక్ ఈజ్ బెస్ట్. మీకు స్ట్రైట్ ఫార్వర్డ్గా ఆన్సర్ చేయాలనుకుంటే డ్యూక్ 200 బెస్ట్ నెకిడ్లో.
సో మీకు స్పోర్ట్స్లో చూసుకున్నట్లయితే RC200 బెస్ట్, ఎందుకంటే అందులో మీకు ఫుల్లీ ప్యాకేజ్డ్ వెహికల్ అయితే వస్తుంది. సో మీకు అందులో లేదంటూ ఉండదు, అన్నీ అయితే ఉంటాయి. సో మీరు అంత బడ్జెట్ పెట్టుకోలేనమాట అయితే పల్సర్ అయితే మీరు చూస్ చేసుకోవచ్చు. NS200, RS200 ఈ రెండు బెస్ట్. ఇంకా MT15 గురించి చూసుకున్నట్లయితే మీకు 155cc కొంచెం ప్రైస్ తక్కువ, డ్యూక్ 200తో పోలిస్తే మైలేజ్ కూడా వస్తుంది. డ్యూక్ 200తో పోలిస్తే మైలేజ్ మనకు కొంచెం ఎక్కువ వస్తుంది. మూడు కూడా బెస్టే బ్రో, మీ దగ్గర ఉన్న బడ్జెట్ని బట్టి మీరు చూస్ చేసుకోండి. సో ఏ బైక్ని మనం తీసేయలేము, మనకి డ్యూక్ బెస్టే, NS200 బెస్టే, MT బెస్టే, మూడు కూడా బెస్ట్ కాబట్టి మీరు ఒకటైతే చూస్ చేసుకోండి. సో నన్ను అడిగారు కాబట్టి నన్ను చూస్ చేసుకోమంటే నేను డ్యూక్ చూస్ చేసుకుంటాను, బడ్జెట్ ఎక్కువ పెట్టుకునే మాట అయితే. సో నా దగ్గర అంత బడ్జెట్ లేవనుకుంటే నేను NS200 అయితే తీసుకుంటాను నెకిడ్లో, లేకపోతే మనకి RS200 ఉంది కదా స్పోర్ట్స్లో, సో అదైతే నేను చూస్ చేసుకుంటాను. నెక్స్ట్ కామెంట్ చూసుకున్నట్లయితే చైన్కి ఆయిల్ బెటరా స్ప్రే బెటరా బ్రో? మనం చైన్ క్లీన్ చేసుకోవాలనుకుంటే రెండింటితో క్లీన్ చేసుకోవచ్చు, కాకపోతే మనకి ఇప్పుడు చైన్ స్ప్రేనే ఎక్కువగా యూస్ చేస్తున్నారు. సో పాతకాలంలో ఏంటంటే మనకి ఆయిల్ స్ప్రే అయితే చేస్తారంటే ఆయిల్ ఉంటుంది కదా, ఆయిల్ పోసేసి బైక్స్ని అయితే రన్ చేస్తారు. సో 100 to 125cc లోపు వెహికల్స్ అయితే మనం ఆయిల్తో అయితే చేసుకోవచ్చు. కానీ ఆయిల్తో ఏంటంటే మనకి కొన్ని రోజుల తర్వాత ఆయిల్ అనేది గడ్డగట్టిపోయి ఆ చైన్ దగ్గర పేరుకుపోయింది. సో నేనైతే ఆయిల్తో మీరు క్లీన్ చేసుకోమని చెప్పి అయితే చెప్పను. మీరు చైన్ స్ప్రే అయితే ఉండిద్ది కదా, సో చైన్ స్ప్రే అయితే మీరు చైన్ని క్లీన్ చేసుకోండి. సో మీకు అప్పుడే చైన్ అనేది ఎక్కువ రోజులు అయితే వస్తుంది. ఇంకా ఫైనల్ కామెంట్ చూసుకున్నట్లయితే, హలో బ్రో, అపాచీ 160 4V వర్సెస్ MT15 విచ్ ఈస్ బెస్ట్? ప్లీజ్ పిక్ మై కామెంట్. ఖచ్చితంగా MT15 బెస్ట్ అని చెప్తాను, లిక్విడ్ కూలింగ్తో లభిస్తుంది. నెకిడ్ వెహికల్లో వన్ ఆఫ్ ద బెస్ట్ వెహికల్ అని చెప్పాలి, 155cc లభిస్తుంది కాబట్టి. సో అపాచీ 160 కూడా బెస్టే, మీకు అందులో ఆయిల్ కూల్ ఇంజిన్తో లభిస్తుంది. కాకపోతే ఆయిల్ కూల్ కన్నా మనకి లిక్విడ్ కూలే బెస్ట్ కాబట్టి నేను యమహా MT15 అయితే మీకు సజెస్ట్ చేస్తాను. సో మీకు పవర్ అండ్ టార్క్ అనేది అపాచీలో కన్నా MT15లోనే ఎక్కువ ఉండిద్ది. సో మీరు లాంగ్ రైడ్కి వెళ్ళాలన్నా సరే పవర్ అండ్ టార్క్ అనేది ఎక్కువ అవసరం కాబట్టి యమహా MT15 అయితే మీకు సజెస్ట్ చేస్తాను. సో ఇది ఫ్రెండ్స్ లాస్ట్ వీక్ నుంచి ఇప్పటిదాకా వచ్చిన కామెంట్స్ అయితే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ అయితే చేయండి, నెక్స్ట్ Q&Aలో మీకు నేను ఆన్సర్ అయితే చేస్తాను. మీలో ఎవరైనా ఇన్స్టా వాడుతున్నట్లయితే నాకు ఫాలో అవ్వండి, అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.